ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఏజెన్సీ అనమాట. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఈ యొక్క జీడీ కానిస్టేబుల్ అనే దాన్ని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే అప్కమింగ్ రాబోయే నోటిఫికేషన్ అనమాట ఇది. దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే సుమారుగా 50,000 వరకు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేవాటికి జస్ట్ 10th పాస్, కేవలం 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని జీడీ కానిస్టేబుల్ సాధించేటువంటి అవకాశం. సో దీనికి ఏజ్ యూనిఫామ్ జాబ్ కాబట్టి ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే 18 to 23 జనరల్ కట్ ఆఫ్ అనమాట. 18 to 23. అదే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుద్ది. ఆన్లైన్ మోడ్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేపాటికి 160 మార్క్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ ఉంటాయి. సో దీనికి సిలబస్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ. ఇలా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది జరుగుతుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మేము కేవలం 10th మాత్రమే పాస్ అయ్యి ఉన్నాం, తర్వాత మేము చదువుకోలేదు. సో మేము ఏదన్నా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చా అని మీకు డౌట్ వస్తే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా అప్లై చేసుకుని మీరు దానికి ప్రిపేర్ అయితే మీరు దాన్ని ఖచ్చితంగా సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 16 years సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీ క్లాసులు చెప్పించబడతాయి. అలాగే వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అతి తక్కువ లో ఫీజుతో మీకు కోచింగ్ ఇస్తూ మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ఆ దిశగా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క కోచింగ్ అనేది మీకు 100% మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సాధించాలనుకున్న విద్యార్థులకి కేవలం మేము 10th మాత్రం పాస్ అయ్యాం, ఏదన్నా జాబ్ సాధించడానికి అవకాశం ఉందా అనేటువంటి కొంతమంది విద్యార్థులకి ఈ వీడియోని షేర్ చేసి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.